రామాయణములో అత్యంత ముఖ్యమైన ఘట్టం. శ్రీరాముని బావగారు అయిన ఋష్యశృంగుని కథ. కశ్యపుని కొడుకు విభాండకుడు. ఆయన గొప్ప తపోనిధి. ఆయనకు ఒకానొక నాడు ఉదయాన నదీ స్నానానికి వెళ్ళారు. నదీ స్నానం చేస్తుండగా ఆయనకి ఆకాశ మార్గాన పోచున్న దేవవేశ్య ఊర్వశి కనపడింది. ఆమె దివ్య సౌందర్యం ఆయనలో కామోద్రికత భావాలను కలిగేలా చేసింది. వెంటనే నదిలోనే ఆయనకి వీర్యపతనం జరిగిపోయింది. అదే సమయంలో ఒక ఆడలేడి దాహార్తి తీర్చుకోవటానికి నదికి దిగువన నీరు త్రాగుతుంది. నీటిలో కలిసిన విభాండకుని వీర్యాన్ని అది నీటితో పాటు గ్రహించింది. ప్రతి దానికి విధి నిర్ణయం ఉంటుంది. వేద పురాణ కాలంలో మానవులు ఇతర గ్రహాలలో లోకవాసులైన దేవ గణాలు కలిసే బతికేవి. రూపాలు సంఘటనలు ఇప్పుడు విచిత్రంగా తోచిన అప్పుడు సాధారణమే. ఆ కాలం వేరు. అలాగే ఈ ఆడలేడి ఆ వీర్యాన్ని గ్రహించడం వెనుక ఒక కథ ఉంది. ఇంద్రసభలో నాట్య ప్రదర్శన జరుగుతుంది. ఆ నాట్య ప్రదర్శనలో ఆనాడు చిత్రరేఖ అనే నర్తకి నాట్యం ఆడుచున్నది. ఆ సమయంలో ఒక అందమైన జింక దూరాన నందనవనములో తిరుగాడుచు ఆమెకు కనిపించింది. అది ఆమెను ఆకర్షించింది. ఆమె ఏకాగ్రత లోపించి నాట్యములో తప్పటడుగులు పడ్డాయి. అందరూ ఉలిక్కిపడ్డారు. ఇంద్రుడికి కోపం వచ్చింది. జరిగింది ఊహించాడు. చిత్రరేఖ, ఏమా పరధ్యానం! ఒక మృగం పట్ల ఆసక్తి వల్ల నృత్యంలో రసభంగం కలిగించావు. అట్లయినా ఆ మృగం యోనిలోనే జన్మించిపో అని శపించాడు. చిత్రరేఖ ఇంద్రుని కాలవేళ పడి శాప విమోచనం చెప్పమన్నది. కాసేపటికి ఇంద్రుడు శాంతించాడు. త్వరలో నువ్వు భూలోకాన లేడిగా జన్మిస్తావు. విభాండకుడి వల్ల గర్భం ధరించి శిశువుని కంటావు. ఆ వెంటనే శాప విమోచనం కలిగి ఈ లోకానికి చేరగలవు అన్నాడు. చిత్రరేఖ సంతోషించి భూలోకాన మృగంగా జన్మించింది. ఆ లేడి రూపాన ఉన్న చిత్రరేఖ విభాండకుని వీర్యం సేవించిన కారణంగా గర్భవతి అయింది. కొన్నాళ్ళకి ఒక మగ శిశువుని జన్మించింది. ఆ శిశువు శిరస్సుపై మృగానికి ఉన్నట్లు కొమ్ములు ఉన్నాయి. బిడ్డ పుట్టి కెవ్వుమని ఏడవగానే చిత్రరేఖ యొక్క శాపం విముక్తి పొందింది. దేవలోకం వెళ్ళిపోయింది. అడవిలో ఏడుస్తున్న ఈ బిడ్డని మర్నాడు విభాండకుడు ఆ త్రోవన పోతూ చూశాడు. దివ్య దృష్టి ఆ బిడ్డ నీ బిడ్డే అని చెప్పింది. అందువల్ల ఆ శిశువుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి పెంచసాగాడు విభాండకుడు. శిరస్సుపై కొమ్ములుంటాయని అతని తోటి ఆశ్రమవాసులు ఋష్యశృంగుడు అని పిలవసాగారు. శృంగం అంటే కొమ్ము. ఋష్యశృంగుడు ఆశ్రమం తప్ప బయట లోకం తెలియకుండా పెరిగాడు. తండ్రి వేదాలు నేర్పాడు, తపస్సు బోధించాడు. అలా బ్రహ్మచర్యం దీక్షలో ఒక మునిలా పెరుగుతూ ఎప్పుడు ధ్యానంలో ఉండిపోయేవాడు. తన తండ్రి అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చే మునులు ఇదే అతని లోకం. అతనికి అమాయకత్వం, ప్రతిభ చూసి ఇంద్రుడు ముచ్చటపడ్డాడు. ఈ బాలుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చక్కగా వానలు కురిసి పాడి పంటలతో ఆ ప్రదేశంలో జనం హాయిగా బ్రతుకగలరు అని దీవించారు. ఆ రోజులో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు సంతానము లేదు. ఎన్నో క్షేత్రాలు దర్శించారు. ఎన్నో యాగాలు పూజలు చేశాడు. ఫలితం దక్కలేదు. ఎప్పుడు ఆ దిగులుతో ఉండేవాడు. ఈ రోమపాదుడికి కోసల రాజ్యాన్ని ఏలే దశరథుడు మంచి మిత్రుడు. ఒక్కసారి రోమపాదుడు మిత్రుని చూడటానికి అయోధ్య నగరం వచ్చి దశరథుని రాజభవనంలో విడిది చేశాడు. అప్పుడు అతని కంటపడింది దశరథుని చిన్నారి కూతురు శాంతాదేవి. ముద్దుల మూట కొడుతున్న ఆ పాపాన్ని చూసి రోమపాదుని వాత్సల్యం కలిగింది. తన మిత్రుడు దశరథునితో ఆ పాప శాంతాదేవిని పెంచుకుంటాను, తనకి దత్తత ఇవ్వమన్నాడు.
దశరథునికి అప్పటికి శాంతాదేవి తప్ప కుమారులు లేరు. గారాబంగా పెంచుకుంటున్న కూతుని ఎలా ఇవ్వగలడు? సున్నితంగానే తిరస్కరించాడు. అయితే దశరథుని గురువు వశిష్ఠ మహాముని దశరథునికి నచ్చజెప్పాడు. 6 నెలలు శాంతాదేవి అయోధ్యలో ఉంటుంది. మరో 6 నెలలు అంగరాజు వద్ద ఉంటుంది. ఒప్పుకోమని దశరథునికి నచ్చజెప్పాడు వశిష్ఠుడు. కులగురువు చెప్పాక తప్పదు కదా, అంగీకరించాడు. మిత్రుడు దశరథుని కృతజ్ఞతలు తెలియజేసి రోమపాదుడు ఆనందంగా శాంతాదేవిని తీసుకుని తన రాజ్యానికి చేరాడు. తన వారసుడి కోసం రోమపాదుడు యాగాలు పూజలు చేస్తూనే ఉన్నాడు. ఎందరో ఆయన వద్ద నిత్యం దానాలు స్వీకరిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు ఆయన వద్ద దానం స్వీకరించడానికి వచ్చిన ఒక బ్రాహ్మడు ఇచ్చిన దానంతో పాటు తన కొడుకు కోసం మరో గోవుని దానం ఇమ్మన్నాడు. రోమపాదునికి కోపం వచ్చింది. ఆ బ్రాహ్మడి కోరిక తీర్చకపోవటమే కాక మీ బ్రాహ్మణ జాతికి దురాశ ఎక్కువ అని నిందించాడు. ఆ బ్రాహ్మడు బాధపడి గోవుని ఇవ్వకపోగా జాతి మొత్తాన్ని నిందిస్తావా? ఈ అపరాధానికి ఇక నీ రాజ్యం అనావృష్టి కరువుతో అల్లాడిపోతుంది చూడు అని శపించాడు. కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. బ్రాహ్మణ శాపంతో అంగరాజ్యం అనావృష్టి, కరువు, ఆకలి కేకలతో అలమటించిపోయింది. పంట పొలాలు బీడులు పోయాయి. నదులు, చెరువులు, కాలువలు వర్షాలు లేక ఎండిపోయాయి. పశువులు గడ్డి దొరక్క మరణిస్తున్నాయి. ప్రజలు ఒకరినొకరు పీక్కుని తినే పరిస్థితిలో రాజ్యం కష్టాల్లో పడిపోయింది. ఏం చేయాలో రోమపాదునికి అర్థం కాలేదు. పురోహిత వర్గం రాజు రోమపాదునికి ఒక సలహా చెప్పారు. ఇంద్రుడి వరాన ఋష్యశృంగ మహర్షి ఎక్కడ ఉంటే అక్కడ అంతా సుభిక్షంగా ఉంటుంది. కనుక ఆయన్ని మన రాజ్యములో అడుగుపెట్టే విధంగా చేసినట్టయితే ప్రజల కష్టాల నుండి బయటపడతారు మహారాజా అని అన్నారు. రోమపాదునికి ఇది నచ్చింది. అంతే కదా అని వెంటనే మహా అందగత్తులైన వేశ్య పరివారాన్ని పిలిపించి, మీరు విభాండకుని ఆశ్రమానికి వెళ్ళి ఆటపాటలతో అమాయకుడైన ఋష్యశృంగుణ్ణి లోబర్చుకొని మన నగరంలోనికి వచ్చేటట్టు చూడాలని ఆదేశించాడు. ఋష్యశృంగుని తండ్రి విభాండకుడు ఆశ్రమంలో లేనప్పుడు మాత్రమే మీరు ఈ కార్యాన్ని పూర్తి చేయాలి అని హెచ్చరించారు. వేశ్య బృందం బయలుదేరి విభాండకుని ఆశ్రమం చేరింది. అప్పుడు విభాండకుడు ఆశ్రమంలో లేడు. వీళ్ళ కనపడే వారికి ఋష్యశృంగుడు ఎప్పుడూ చూడలేదు. వారు స్త్రీలు అని కూడా అతనికి తెలియదు. ముని బాలకులు అనుకున్నాడు. పలకరించి వచ్చి కూర్చోండి, నా తండ్రి కొద్దిసేపటిలో వస్తారు అన్నాడు. ఈ కన్యకా బృందం మెల్లగా అతని మాటలోన దించింది. తీయని కాబుర్లు చెప్పారు. అతని అందాన్ని పొగడారు. తమ శరీరాలను తాకిస్తూ శృంగారవయవాలు ప్రదర్శిస్తూ అతని ఆడి పాడారు. నూతన యవ్వనంలోని ప్రవేశిస్తున్న ఋష్యశృంగుని ఇది కొత్తగా మత్తుగా అనిపించింది. వీళ్ళు తనలాంటి మనుషులు కారు. వీరితో మైత్రి తనకి ఆనందాన్ని ఇస్తుందని భావించాడు. కాసేపు అలా ఋష్యశృంగుని మైకంలో ముంచి, ఆ సుందరాంగులు మా ఆశ్రమం దగ్గరే ఉంది. ఆ ప్రదేశం తపస్సు చేసుకోవడానికి ఇంకా బాగా ఉంటుంది. రేపు నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి విభాండకుడు ఆశ్రమానికి చేరాడు. ఋష్యశృంగుడు కొత్తగా కనిపించిన విచిత్రంగా తనలాగా లేని ముని బాలకులు ఆశ్రమానికి వచ్చారని తండ్రికి చెప్పాడు. విభాండకుడు, వాళ్ళు మాయావులు, రాక్షసులు కావచ్చు. నేను లేనప్పుడు నువ్వు అప్రమత్తంగా ఉండాలి అని కొడుక్కి హెచ్చరించాడు. తండ్రి ఏమిటి ఇలా అంటున్నారు? వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత మధురంగా మాట్లాడారు, ఎంత చక్కటి నృత్య గానాలు చేశారో కదా, వారు రాక్షసులు ఎందుకు అవుతారు? కాదు అని ఋష్యశృంగుడు అనుకున్నాడు. మర్నాడు విభాండకుడు ఒక యాగార్థం మరో ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. కొడుక్కి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన వేశ్య బృందం ఆశ్రమానికి చేరి ఋష్యశృంగుని మాయమాటలో మురిపించి స్థాన జగన్నాథులు చూసి ఉన్మాత భావం నుంచి అంగదేశం తీసుకెళ్ళింది. ఇది గమనించిన
వేశ్య బృందం ఆశ్రమానికి చేరి ఋష్యశృంగుని మాయమాటలతో మురిపించి ఉన్మత్త భావనలో ముంచి అంగదేశంకు తీసుకెళ్లారు. ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే తన వారసుడి కోసం రోమపాదుడు యాగాలు పూజలు చేస్తూనే ఉన్నాడు. ఎందరో ఆయన వద్ద నిత్యం దానాలు స్వీకరిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు ఆయన వద్ద దానం స్వీకరించడానికి వచ్చిన ఒక బ్రాహ్మడు ఇచ్చిన దానంతో పాటు తన కొడుకు కోసం మరో గోవుని దానం ఇమ్మన్నాడు. రోమపాదునికి కోపం వచ్చింది. ఆ బ్రాహ్మడి కోరిక తీర్చకపోవటమే కాక మీ బ్రాహ్మణ జాతికి దురాశ ఎక్కువ అని నిందించాడు. రోమపాదుని ఇంట ఆతిథ్యం స్వీకరిస్తూ ఉన్న ఋష్యశృంగుడు ఒకనాడు అందాల రాశి శాంతాదేవిని చూశాడు. ఆయనకు ఆమె తన అర్ధాంగిగా స్వీకరించాలన్న అభిప్రాయం కలిగింది. రోమపాదుని ఆమె వివరాలు ఏమిటి అని అడిగాడు. రోమపాదుడు, మహర్షి, ఆమె నా మిత్రుని దశరథుని కుమార్తె శాంతాదేవి. నేను తెచ్చి పెంచుకుంటున్నాను. ఆమెకి గతంలో నా మిత్రుడు ఆమెకి స్వయంవరం కూడా ఏర్పాటు చేశాడు. ఆమెకి వరించడానికి క్షత్రియ లోకమంతా అయోధ్యకి చేరింది. అయితే క్షత్రియ నాశనమే ధ్యేయంగా పెట్టుకున్న పరశురాముడు అనుకోకుండా అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న రాజకుమారులు చంపాలని చూశాడు. వశిష్ఠ మహర్షి ఆయన్ని పరిచి అప్పుడు పరశురాముడు ఆ అమ్మాయికి బ్రాహ్మణ యువకునితో ఇచ్చి వివాహం చేయాలన్న షరతుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈమెను నీకిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఋష్యశృంగుడు కూడా అదే కోరుకుంటున్నాడు కనుక ఇద్దరి వివాహం వైభవంగా జరిపాడు రోమపాదుడు. కొన్నాళ్ళు మామగారింట సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు ఋష్యశృంగుడు. మామగారితో ఒక యాగం చేయించగా రోమపాదునికి వారసుడిగా పుత్ర సంతానం కూడా కలిగింది. ఇక అయోధ్యలో దశరథుడు తన వయోవృద్ధుడు అవుతున్న ముగ్గురు రాణులు ఉండి కూడా సంతానం లేకపోవడంతో మంత్రి పురోహితులు సలహాపై పుత్ర కామిష్టి యాగం తలపెట్టాడు. ఈ యాగానికి అల్లుడైన ఋష్యశృంగుని కూతురు శాంతాదేవిని స్వయంగా వెళ్ళి ఆహ్వానించాడు. వారు వచ్చినప్పుడు నగరమంతా ఉత్సవాలు జరిపించి ఎదురు వెళ్ళి ఘనస్వాగతం పలికాడు. కొత్త దంపతులు దశరథుని కౌసల్య, సుమిత్ర, కైకేయులు పాద నమస్కారాలు చేసి ఆశీస్సులు పొందారు. వారికి ఒక అద్భుతమైన విడిది ఏర్పాటు చేయబడింది. ఒకనొక రోజు దశరథ మహారాజు ఋష్యశృంగుని వద్దకు వచ్చి తన పుత్ర కామిష్టి యాగ సంకల్పం తెలిపి దానికి అధర్వ్యం వహించవలసిందిగా కోరాడు ఋష్యశృంగుని. అందుకు ఋష్యశృంగుడు అంగీకరించాడు. వసంతమాసంలో యాగం మొదలైంది. దేశాలు రాజులు వచ్చారు. భరతఖండంలో ఋషులు, ఋత్వికులు యజ్ఞ నిర్వహణానికి కూర్చున్నారు. వారికి నేతృత్వం ఋష్యశృంగుడు వహించాడు. ఒకనాడు ఋష్యశృంగుడు తన బృందంతో మంత్రం పఠనం చేస్తూ ఉండగా యాగకొండలో నుండి ఒక దివ్య పురుషుడు ఉద్భవించి ఒక బంగారు పాయస పాత్రని దశరథునికి అందజేసి దీవించి మాయమయ్యాడు. ఋష్యశృంగుడు దశరథునితో ఆ పాత్రలో గల దివ్య ప్రసాదాన్ని ముగ్గురు రాణులు స్వీకరించగానే వారు గర్భవతులై సత్సంతానాన్ని పొందగలరని చెప్పాను. దశరథుడు మిక్కిలి సంతోషంగా రాణుల దగ్గరకు వెళ్ళి పాయసంలో సగభాగం పట్టమనిషి అయిన కౌశల్యకు 4/8 వంతు, మిగిలిన సగంలో సగం సుమిత్రకి 2/8 భాగం, ఇంకా మిగిలింది సగం కైకేయికి 1/8 భాగం, మరో సగభాగం మళ్ళీ సుమిత్రకి 1/8 భాగం ఇచ్చాడు. శుభ గడియల్లో కౌసల్య శ్రీరామునికి, కైక భరతునికి, సుమిత్ర లక్ష్మణునికి, శత్రుఘ్నునికి జన్మించారు. ఇదంతా జరిగాక ఋష్యశృంగ మహర్షి సతీ సమేతంగా తండ్రి విభాండకుని ఆశ్రమంలో చేరి అక్కడ గృహస్థ జీవనం గడిపి చతురంగుడనే కొడుకును పొందాడు. ఇలా దశరథునితో పుత్ర కామిష్టి యాగం చేయించి లోకకంటక రావణ వధ కోసం సాక్షాత్ మహావిష్ణువు అయిన పరివారాన్ని భూమిపై అవతారం తీసుకునేలా చేసిన ఋష్యశృంగుడు మన అందరి ప్రాతః స్మరణీయుడు.